అంటే పెట్టింది మాత్రమే చాలే అన్నట్టుగా తినాలి. రాత్రి అయ్యేసరికి భిక్షగాడి మాదిరి, ఒక పూట దొరుకుతుంది, ఒక పూట దొరకదు భిక్షగాడికి. చాలా కంట్రోల్గా ఉండాలి భోజన విషయంలో. భోజన ప్రియులుగా ఉన్నారు. ఇవి ఉపయోగకరమైనవి కాదు. కానీ దేవునికి ప్రియులుగా ఉన్నటువంటి బెన్యామీను ఘనుడు అని అన్నాము. ప్రార్థన ఆలకించుటాన్ని చూసాము. ఇప్పుడు దేవుని నమ్ముకున్న మనము దేవునికి ప్రియులుగా ఉంటే మనకు ఏమి కలుగుతాయో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ఈ దిన సందేశానికి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం. 18-19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు. ఓకే, దేవుని దూత మాట్లాడుతుంది. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక. ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. చాలు ప్రియులారా, మొట్టమొదటిదండి, దేవునికి ప్రియులుగా మనం బ్రతికితే మన జీవితాలలో శుభకార్యాలు జరుగుతాయి. శుభము అక్కడదే అన్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకేం కలుగుతుంది? శుభము కలుగును. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో శుభప్రదమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. శపితమైన జీవితమా, శుభప్రదమైన జీవితమా? కొంతమందికి బాగా డబ్బులు సంపాదన ఉంటుందండి, కానీ అనుభవించరు. ఈ మధ్య నేను ఒక తల్లిగారితో మాట్లాడుతుంటే ఆమె అదే చెప్పింది. వాళ్ళ కొడుకు అన్నాడట, ఆ మంచం అంతా కుక్కి మంచం, దాంట్లో బొంత వేసుకొని పడుకుంటుంది. వాళ్ళ కొడుకు వచ్చి అన్నాడంట, చచ్చిపోయేటప్పుడు లెక్కేమని వెనక్కి తీసుకుపోతావా? డబ్బులు ప్రతి నెల 15,000 పెన్షన్ వస్తుంది. ఊరికే మిగిలిచ్చి ఏం చేస్తావు? బ్రతికున్నప్పుడే అనుభవించాలి. నువ్వు తెచ్చుకుంటావా, నేను తెచ్చిమంటావా అన్నాడంట. ఏంట్రా అని అంటే, ఒక మంచి డబుల్ కాట్ మంచం తెప్పించి, ఖరీదైన ఒక పరుపు వేసి, ఎంజాయ్ అమ్మ, బాగా పడుకు. దాంట్లో ముడుచుకోవాల్సిన పనుల, దాంట్లో సర్దుకోవాల్సిన పనుల దేవుడిచ్చాడు, అనుభవించు. ఈరోజు చాలామంది డబ్బులు సంపాదిస్తారు, కానీ పట్టుమని చిక్కగా టీ కూడా చేసుకొని తాగరు. ఇప్పుడు తినిందే, ఇప్పుడు ఉన్నదే, ఎందుకులే, మనకెందుకులే, మిగిలిచ్చి ఏం చేస్తాం? ఏమన్నా వెనకేమో తీసుకుపోతారా? ఏమి తీసుకుపోరు. పోనీ మంచి భోజనం తింటారా? రాజభోజనం తినరు. పోనీ రాజభోజనం తినలేదులేండి, మహారాణి వలె మంచి వస్త్రాలు ఏమన్నా కడతారా? కట్టరు. పోనీ లగ్జరీస్గా ఏమైనా ఉంటారా? ఉండరు. పోనీ దీనితో ఏమన్నా 10 మందికి ఉపయోగపడేది చేస్తారా? చేయరు. లోకంలో ఒక సామెత ఉంది, పాసిపండ్లోడు చాలా కష్టపడి మిగిలిచ్చాడంట, ఇంకొకడెవడో వచ్చి ఏం చేశాడంట, దానంతా తినేశాడంట. అంతే ప్రియులారా, అనుభవించని జీవితం వ్యర్థం అండి. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవునికి నువ్వు ప్రియులుగా ఉంటే ప్రతి విషయములో మహారాజు మాదిరి, మహారాణి మాదిరి నువ్వు తలపెట్టే ప్రతి కార్యాల్లో శుభాన్ని ఇస్తాడు దేవుడు, క్షేమాన్ని ఇస్తాడు దేవుడు. భూమి మీద దయనీయంగా బ్రతకడం ఏంటండి? భూమి మీద మంచిగా బ్రతకండి. ఎందుకంటే పరలోకంలో మనకు ఎలాంటి భవనాలు సిద్ధం చేస్తున్నాడంటే దేవుడు, బంగారు పురవీధులు అన్నాడు. బంగారు పురవీధుల్లో ప్రయాణించేటటువంటి నీవు కనీసం భూమి మీద సొంత ఇల్లు కూడా లేకుండా బతకడం ఏంటి? హుందాగా ఉండాలి. అంటే నీ జీవితంలో శుభాలు కలగాలి అంటే నువ్వు దేవునికి ప్రియుడవుగా ఉండాలి. దేవునికి ప్రియుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, లేదా శుభము కలిగించుకున్న ఒక వ్యక్తి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి, క్రొత్త నిబంధనలో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో మరియాతో దూత మాట్లాడుతుంది. లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తులారా
ప్రాప్తురాలా నీకు శుభము, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ప్రభువు ఉన్నాడని నీకు చెప్పెను. తోడై ఉన్నాడని చెప్పెను. చెప్పాను. చాలు. ఎంత మంచి మాట అండి ఇది. దేవుని దూత వచ్చి మరియాతో అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. శుభము అని అనగానే అయిపోలేం అక్కడికి, కంటిన్యూషన్ అండి. వెంటనే రాయబడ్డ మాట ఏంటంటే ప్రభువు నీకు, పలకండి, ప్రభువు నీకు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి ప్రియులుగా ఉంటే ప్రభు తోడై ఉండడం అంటే ఏంటి? మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నప్పుడు వారిలో యోసేపు చిన్నవాడు, చివరిగా పుట్టాడని అల్లారు ముద్దుగా అమ్మా నాన్న పెంచారు. సో ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించారు. అది చూసుకొని తెగ ఆనందపడేవాడు యోసేపు. కలలు వచ్చేవి, భావాలు చెప్పేవాడు. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇలా కల వచ్చింది, అన్నయ్య నాకు ఇలా కల వచ్చిందంటే అన్నలంతా అసూయపరులే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ అసూయ పరులు ఏం చేశారు అనంటే ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చూశారు. దొరికాడు. ఒకరోజు అన్నలకు ఆహారం తీసుకొచ్చాడు, దొరికాడు. బాగా వినాలి ప్రియులారా. దొరికి అంటే ఇంకా అక్కడ వస్తుండగానే ఇక్కడ వార్త వినపడుతుంది, రేయ్ ఆ కలలు చెప్పేవాడు వస్తున్నాడురా, వాణ్ణి పట్టుకొని గుంతలో వేస్తే వాని కలలు ఏమవుతాయి, వాని చంపితే వాని కలలు ఏమవుతాయో చూద్దాం రా అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనను ఇంప్లిమెంట్ చేశారు, అంటే ఆచరణలోనికి పెట్టారు. రాగానే పట్టుకున్నారు, బాగా కొట్టారు. ఇంకా వాళ్ళ మనసులో ఉన్నవన్నీ అనింటారు. తీసుకెళ్ళి ఎడవేశారు, గుంతలో వేశారు. అన్న పెద్దన్నైన రూబేను నీళ్లకు వెళ్ళి వచ్చేసరికి, ఒరే వీడిని వీడవేస్తే ఏం లాభం రా, మన సహోదరుడు, వీడిని కనీసం అమ్మితే మనకు అంతో ఇంత డబ్బులన్నీ వస్తాయని ఆ రూట్లో మిద్యాని వర్తకులు వెళ్తూ ఉంటే వాళ్ళకు పోయి అమ్మేశారు. అన్న వచ్చి అడిగాడు, పశువు మృగం తినేసింది అని చెప్పారు. అన్న ఏడ్చాడు, నాయన ఏడ్చాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. మీరు బాగా గమనించండి, యోసేపు ఒక పశువు వలె సంతలో పోతిఫరుకు అమ్మబడ్డాడు. ఆ ఇంట్లో అతనికి దేవుడు తోడుగా ఉంటే అతడు చేస్తున్న ప్రతిదీ దీవించబడుతుంది. ఆ దీవెనలన్నీ పొందుకున్నటువంటి పోతిఫరు ఇంటంతటిని అప్పగించేసి ఎంటీ హ్యాండ్ అయిపోయాడు. ఏముందో ఏమి లేదో చూసిన వాడు కాదు అని రాయబడింది బైబిల్లో. కానీ అతని భార్య ఇతని మీద కన్ను వేసి ప్రతి దినము విసిగించను అని చూసాం. పాపమును ఒప్పుకోనందుకు ఇతన్ని బలిపశువు చేసి చెరసాల్లో వేసింది. మీరు చదవండి 39, 40, 41 అధ్యాయాలకు వెళ్తే యోసేపు కండి పోతిఫర్ ఇంట్లో దేవుడు తోడుగా ఉన్నాడు, చెరసాల్లో తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశానికి మహారాజు అయ్యేంత వరకు తదనంతరము కూడా దేవుడు ఏమున్నాడు? తోడుగా ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, యోసేపు ఒంటరి వాడండి. అన్నలు తోడబుట్టిన వాళ్ళే ద్వేషించారు. తండ్రి దూరం అయిపోయాడు. తల్లి చనిపోయింది. బెన్యామీనును కన్నప్పుడే ఆమె ఆ కాన్పులోనే చచ్చిపోయింది, రాహేలు. అలాంటి శపితమైన జీవితం. నా అనేవాళ్ళు లేరు. అందరూ ఒక చోట అయిపోతే తనొక్కడు ఒక చోట అయిపోయాడు. అన్యుల దేశంలో కొన్ని ఏండ్లున్నాడండి. కానీ మీరు గమనించండి, దేవునికి యోసేపు బహుప్రియుడు గనుక దేవుడు ఎల్లప్పుడూ యోసేపుకి ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న కుమారుడా, కుమార్తె, చుట్టూ అందరున్నా నేను ఒంటరన్నా, నా కుటుంబం ఒంటరి, నా బంధువులందరూ ఉన్నారు, అవసరానికి మాత్రమే నన్ను వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత నన్ను పక్కకు నెట్టేస్తారు, నేను ఒంటరి అంటున్నావా? నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను మధ్యలో విడిచిపెట్టడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, కానీ దేశానికి ప్రధాని స్థానంలోనికి వెళ్ళాడు. మీరు గమనించండి, దేవుడు తోడుగా ఉన్న యోసేపు పాదాల దగ్గరకు వచ్చి అన్నలందరూ ఏమయ్యారు? సాగిలపడ్డారు. ఎందుకు? దేవునికి ప్రియుడండి యోసేపు. ఈరోజు చాలామంది అనుకుంటారు, మా బంధువులు పలకరీరు మమ్మల్ని, మా రక్త సంబంధికులు పలకరీరు, వాళ్ళు పర్లేదులే వీళ్ళు పర్లేదు అనుకుంటే అందరు ఇదే అయిపోయారు. నేను ఒంటరి అంటున్నావా?
యోసేపును తలగా నియమించిన దేవుడు నిన్ను ఉన్నతంగా నియమించినప్పుడు, నీ పిల్లలను ఉన్నతంగా నియమించినప్పుడు, నీ కుటుంబము దీవెనకరంగా నియమించబడినప్పుడు, తృణీకరించబడిన ప్రతి ఒక్క వ్యక్తి నీ తల దగ్గరికి లేదా నీ పాదాల దగ్గరికి, నీ ఇంటి దగ్గరకు వచ్చి వంగుదురు. నమ్ము, నువ్వు నమ్మండి ప్రియులారా. అయితే ఒకటి, దేవునికి ప్రియులుగా ఉంటే చాలు, తృణీకరించబడిన వాళ్ళందరినీ తీసుకొస్తాడు ఆయన. యోసేపు బహుప్రియుడు కనుక తృణీకరించబడిన వాళ్ళందరూ వచ్చారు. యోసేపు దయా దాక్షిణ్యాల మీద బ్రతికారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నన్ను అందరూ తృణీకరించారు. నేను ఖర్చు పెట్టినప్పుడు, మేలు చేసినప్పుడు అందరూ నా చుట్టూ ఉన్నారు. ఈరోజు నా చుట్టూ ఎవరు లేరనుకుంటున్నావా? నువ్వు గ్రహించాల్సింది ఒకటే, నీకు తోడుగా ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. అందుకే దినదిన ఆయుష్, ఆరోగ్యము, క్షేమాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి ప్రియులుగా ఉంటే ఏం కలుగుతుందో 127వ కీర్తనకు వద్దామా ఒకసారి. 127వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనాన్ని మనం చూద్దాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, ఆ మాట ప్రియులారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. రెండవది ప్రియులారా, దేవునికి ప్రియులుగాను ఉంటే నీకు కొదువైనది ప్రతిదీ కూడా నువ్వు నిద్రించుచుండగానే నీ దగ్గరికి వచ్చి ఇస్తాడు ఆయన. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు నిద్రించే ఇవ్వడం ఏంటి అనే ఆలోచనను మీకు వ్యక్తం చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు మనం హైదరాబాద్కి వెళ్ళాలి. రాత్రి బస్సో ట్రైనో బుక్ చేసుకున్నాం. ఇక్కడ రాత్రి 8:30కో 9కో మనం బస్సు స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నా. స్లీపర్ కోచ్ బస్సు బుక్ చేసుకొని మనం ఇక్కడ నుంచి బస్సు ఎక్కితే తెల్లవారేసరికి 5-6కో హైదరాబాద్ దిగుతాం. బాగా వినండి. వెళ్తాం ఉదయానికి. 1000-1200 టికెట్ కొని స్లీపర్ కోచ్ మనం బుక్ చేసుకున్నాం. పులివెందులు అయిపోయింది. పులివెందులో బస్సు స్టార్ట్ అయింది. పులివెందుల నుంచి బస్సు బయటికి వెళ్ళింది. రాయలాపురం దాటింది. అది తాడిపత్రి మీదుగా వెళ్ళి హైవే ఎక్కుతుంది గుత్తి దగ్గర. సో అలాగ ప్రయాణం సాగుతుంది అనుకోండి. మీరు ఆ స్లీపర్ కోచ్ దగ్గరనే బ్యాగు, మీ లగేజ్ అంతా పెట్టి దిగి డ్రైవర్ దగ్గరకు వచ్చి, డ్రైవర్ అన్నా ఆడ ఎనుములు వచ్చాయి మెల్లంగా పోని, డ్రైవర్ అన్నా ఆడ స్పీడ్ బ్రేకర్ ఉంది మెల్లంగా పోని, డ్రైవర్ అన్నా ఆడ గుంతలు ఉన్నాయి మెల్లంగా పోని, డ్రైవర్ అన్నా తాడిపత్రులు ఎక్కువసేపు నిలబెట్టగాకు, ఇవన్నీ చెప్తారా మీరు డ్రైవర్కు? మీరేం చేస్తారు? మాకేం అవసరం అండి? డ్రైవర్ సేఫ్గా మమ్మల్ని తీసుకెళ్ళి ఉదయం హైదరాబాద్లో దించుతాడని ఎంచక్క 8:30 నుంచి 9:30 వరకు ఫోన్లో మెసేజ్ చూసుకొని మీరు తీసుకుపోయిన దుప్పటో వాళ్ళు ఇచ్చిన దుప్పటో కప్పుకొని ఎంచక్క నిద్రపోతారు. డ్రైవర్కు ఏ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇవ్వరు. ఇది ఎంత నిజమో! డ్రైవర్ను నమ్మి ఉదయకాలమున హైదరాబాదులో దించుతాడని నమ్మకంగా నువ్వు బుక్ చేసుకున్న సీట్ మీద నిద్రపోవడము ఎంత నమ్మకమైనదో, నీ దేవుని ఎదుట ప్రార్థన చేసావు నువ్వు, ప్రభువా పలాని విషయమై నేను ప్రాధేయపడుతున్నానయ్యా అని. నువ్వు దాని గురించి ఆలోచించగాకు, ఎంచక్క నిద్రపో. నువ్వు నమ్మిన డ్రైవర్ కన్నా నువ్వు ఆరాధించే దేవుడు 100 రెట్లు నమ్మకమైన వాడు. వాస్తవం. అంతే ప్రియులారా. పోస్ట్ ఆఫీసులో 50,000 డబ్బులు వేసినామని మంచం తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్ కాడ పడుకోవాల్సిన అవసరంలా. పడుకుంటారా ఎవరైనా? పోతారా? ఒక ఆయన మంచం ఎత్తుకొని పోతున్నట్టు ఏమంటే పోస్ట్ ఆఫీసులో పొద్దున్నే 10,000 50,000 డబ్బులు వేసినా మళ్ళీ నీకు అవసరంలే. ఇంకా భద్రత కోసం వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన సెలవు లేకోకుండా నువ్వు ఎంత కష్టపడినా, అదే ఆయన చెప్పిన మాట, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులైన బిడ్డలు ఏదైతే ప్రభువుని అడిగారో అది వారు నిద్రపోతున్నా సరే దేవుడు దాన్ని బిల్డ్ చేస్తాడు, కడతాడంతే. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నువ్వు ఆయనకు ప్రియులుగా ఉంటే
నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నీ పనులన్నిటినీ నా దేవుడు సఫలము చేయునుగాక. ఆమె చెప్తారా? జరిగిస్తాడండి, తప్పకుండా జరిగిస్తాడు. నువ్వు నిద్రపో హ్యాపీగా, నువ్వేం ఆలోచన చేయగాకు. బస్సు ఎక్కావు, నువ్వు పడుకున్నావు, డ్రైవర్ తీసుకుపోతాడు హైదరాబాద్కు. నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, అన్న డ్రైవర్ అన్న బస్సు స్పీడ్గా వస్తుంది, ఆగా, ఏం అవసరం లేదు. అవన్నీ కంట్రోల్ వాడు చేసుకుంటాడు. అతని మీద అంత నమ్మకం ఉండి 1200 డబ్బులు ఇచ్చి నువ్వు ప్రయాణం చేస్తే నీ దేవుని మీద ఎందుకు నమ్మకం లేదు నీకు? బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్నీ సాధ్యమే. సో దేవునికి ప్రియుడుగా ఉంటే శుభము కలుగుతుంది, అనగా దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి ప్రియులుగా ఉంటే నువ్వు నిద్రిస్తుండగా నీకు కావలసిన ప్రతి ఈవులు కూడా ఆయన దయచేస్తాడు. మూడవది, దేవునికి ప్రియులుగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. 5వ వచనాన్ని చూద్దాం. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనటుకు వందనములు. చాలు, మరలా చూడండి అన్నమాట. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనటుకు వందనములు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు ప్రియుడవుగా ఉంటే ఎప్పుడు ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి స్థానంలో ఉంటావు. నువ్వు ఏ స్థానంలో ఉంటావు? మొదటి స్థానంలో ఉంటావు. నువ్వు నీ శత్రువులందరికన్నా ప్రథమ స్థానము, ప్రథమ ఫలం, మొట్టమొదటి స్థానము నీకు ఇస్తాడు ప్రభువు, ఆయనకు ప్రియుడుగాను ఉంటే. నాకు ఆ విషయంలో భలే ఇదండి, మీరు నమ్మండి ప్రియులారా. దేవుని సేవకుడుగా నేను చాలా చోట్ల మీటింగ్కి వెళ్ళేటప్పుడు, మేము సభల నిమిత్తమై వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు వెళ్ళేటప్పుడు, నా ముందు నా వెనకో ఎవరో ఒకరు ఉంటారు వాక్యం చెప్పేవాళ్ళు. అన్న పలానోళ్ళు వాక్యం చెప్పడానికి మీరు ఒకరోజు, పలానోళ్ళు ఒకరోజు అని అంటారు. కొన్ని చోట్ల 2 ప్రసంగాలు ఉంటాయి ఒకే పూట. అంటే ఒక ప్రసంగం ఆయన, ఒక ప్రసంగం నేను చేయాలి. నాకన్నా వయసులో పెద్దవాళ్ళు అలాగుంటారు. కానీ నేను ప్రభువుని ఒకటే అడుగుతాను, ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నన్ను దయచేసి సిగ్గుపరచగాకు. నా మీద నమ్మకం కన్నా నిన్ను బట్టి నన్ను పిలిచారు. నేను అందించే సందేశం ఎప్పుడు కూడా పర్లేదు కాదు, హెచ్చరించినా గద్దించినా ఓకే ఈ వాక్యమే అని చెప్పే రీతిగా ఉండాలి. నేను అలాగే అడుగుతానండి ప్రభువును. ఏ దానిలోనైనా సరే మనము ప్రథమ ఫలము అంటే మొదటి వాళ్ళముగా ఉండాలి ప్రియులారా. దేవుని నమ్మిన వాళ్ళు కడపటి ఉండకూడదు. ఎక్కడుండాలి? మొదటి స్థానం. ముఖ్యంగా చదువుకునేటటువంటి పిల్లలు, దేవుని నమ్ముకునే మీరు ఎక్కడుండాలి? వెనకలనా? ఏం పలకలా? వెనకలనా ముందా? వెనకల ఉండకూడదు. దేవుని బిడ్డలు మనం. మీరు అనొచ్చు, అన్నా నాకు మ్యాథ్స్ కష్టమన్నా, లేకపోతే ఇంగ్లీష్ కష్టమన్నా అని అంటారా? ఒక మాట చెప్తాను, మీరు ప్రభువుని అడగండి. ఆడపిల్లలు అంతరిక్షానికి వెళ్ళారు. ఆడపిల్లలు ఈరోజు పెద్ద పెద్ద హెలికాప్టర్లు, ఎయిర్ప్లేన్లు నడుపుతూ ఉన్నారు. వాళ్ళందరూ కష్టము అని అనుకునంటే ఆ స్థాయికి వెళ్ళేవారా? లేవాలి కదా. ఖచ్చితంగా కష్టము అని అనుకుంటే నువ్వు ఎప్పుడూ నష్టపోతావు. నేను ఎందుకు సాధించలేను అని నువ్వు అనుకుంటే దేవుడు తప్పకుండా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎన్నో పార్లు మనం విన్నాం, గొప్ప గొప్ప వాటిని కనిపెట్టిన వాళ్ళందరూ అట్ ఎ టైం కనిపెట్టిన వాళ్ళు కాదు, ఒకేసారి కనిపెట్టిన వాళ్ళు కాదు. ఎన్నోసార్లు పడిపోయారు, ఫెయిల్ అయ్యారు, అవమానభరితులయ్యారు. కానీ వాళ్ళు అనుకున్న గోల్ చేరేంత వరకు వాళ్ళు ఎక్కడ వెనక చూడలే, నవ్విన వాళ్ళ వైపు చూడలే, అలాగే ముందుకు వెళ్ళిపోయారు ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీకు రాదు అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పళ్ళెం ముందు పెడితే పళ్ళెం వణుకుతుంది అట్నే. ఎందుకు వణుకుతుంది పళ్ళెము? సరిపోక. మరి అంత తినే నువ్వు చదివేది రాదా నీకు? తిండి తగ్గి కొన్నిటిని కంట్రోల్ చేసుకో. చదువు మీద దృష్టి పెట్టు. నేర్చుకునేదాకా నిద్రపోగాకు.
ఆ రోజు కంప్లీట్ చేసినాక నిద్రపో మాకు. వాయిదా అనేది నీ జీవితాన్ని ఎప్పుడు ప్రయోజకంగా తీసుకెళ్ళదు. మీకు చెప్పమంటారా? రేపు నెల వాక్యం చెప్పడానికి నా దగ్గర డబ్బులు ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాగ సిద్ధపడతానంటే ప్రియులారా, కనీసం అంటే 3 నెలల ప్రసంగాలు ముందే పెట్టుకుంటా నేను. అందుకే మీరు చూస్తారో లేదో, మీరు వచ్చినప్పుడు మాత్రమే వాక్యం చెప్పం. నేను నా భార్య ఇద్దరం వచ్చేస్తాం, ఒక 2-3 మెసేజ్లు షూట్ చేసుకుంటాం. ఏమో చెప్పలేం, రేపు నెల ఎక్కడైనా వెళ్ళాల్సి రావచ్చు, పరిచర్యకు ఎక్కడన్నా ఆగిపోవాల్సి వచ్చు. అరే ఇప్పుడు వాక్యం లేదే, పాతదే వేయన్నో అని అడగను. నేను వాక్యాన్ని ముందే సిద్ధపడి ఉంటాను. ఎక్కడైనా కూడికి వెళ్ళానా, నేను వాక్యం చెప్పేది ఏముండదు, కానీ నేను సిద్ధపడి వెళ్ళింటా. ఉన్న ఫలంగా రూబెన్ బ్రదర్ బాగా వాడబడుతున్నాడు, ఇప్పుడు వచ్చి వాక్యం చెప్తాడంటే నేను చూసుకోలే అనాలా? అలాగనకూడదు ప్రియులారా. సైనికుడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలి. అందుకే చదువుకునే విషయంలో జాగ్రత్త. ప్రథమ స్థానం. మీ పిల్లలు ఎక్కడ చదువుతారంటే, స్కూల్ ఏదైనా కావచ్చు, అది పెద్ద స్కూల్, గొప్ప స్కూల్, చిన్నది ఏదైనా కావచ్చు, ఆ స్కూల్లో నువ్వు ఫస్ట్లోనే ఉండాలి, లేదా మొదటి స్థానాల్లోనే వెళ్ళాలి. నేను మా పిల్లలకైనా దేవుని పిల్లలకైనా ఒకే మాట చెప్తుంటాను, వెళ్ళలేదా నీకు నువ్వే బాధ్యుడవు, నేనైతే బాధ్యుని కాదు. కాబట్టి దేవుని బిడ్డలు, ఆయన అంటున్నాడు, దేవునికి ప్రియులైతే ఏ స్థానంలో ఉంటారు? వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఎక్కడ అన్నాడు, ఎఫెనైటు అనబడే నా ప్రియుడు ప్రథమ ఫలమై ఉన్నాడు. ప్రథమ ఫలం ఎవరిది? దేవుంది. ఇశ్రాయేలుతో అదే చెప్పాడు, నేను ఐగుప్తు వాళ్ళందరినీ చంపేశాను కదా, వాళ్ళ ఇంట్లో తొలిచూలు అన్ని చంపేశాను కదా, కాబట్టి తొలిచూలు ఇశ్రాయేలు సంతతంతా ఎవరిది? నాదది. మరి ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన బిడ్డలమైతే ఏ విషయంలోనే ఎలాగుండాలి? ముందే ఉండాలి. అందుకే నేను సంఘస్థులు కూడా చెప్తుంటాను, చర్చికా ముందే ఉండాలి, ఏ ఇంట్లోనో ప్రార్థనకా ముందే ఉండాలి, దేవుని ఆరాధించే విషయంలో ముందే ఉండాలి, దేని విషయంలో అయినా ముందే ఉండాలి. లేట్ అనేటటువంటి మాట ఇంగ్లీష్ పదం, అది ఏం లేటుగా వచ్చినావు అంటాం మనం. లేట్ అనే పదం ఇంకో చోట ఎక్కడో రాస్తారు, ఎక్కడో చెప్తారా? చచ్చిపోయిన వాళ్ళ ముందు రాస్తారు, లేట్ సో అండ్ సో, అంటే ఈయన ప్రభువునందు నిద్రించాడు అని. నువ్వు లేటే. బడికి ముందు వెళ్ళడం తెలుసు మనకు, ఉద్యోగాలకు ముందు వెళ్ళడం తెలుసు మనకు, మందిరానికి మాత్రం ముందు రావడం తెలీదా? తెలుసు. కానీ ఏం చేస్తాం మనం? నిర్లక్ష్యం. ఆఫీసులో ఆయన తిట్టాడనుకోండి, బయటకు వచ్చి నేనే అధికారి తిట్టాడంటాం. ఇక్కడ తిట్టరు, ఇలాగ చేయకూడదని గద్దించారనుకోండి, ఏందో అబ్బా ఆయన గట్టిగా గద్దించాడు, చర్చి మారదామంతే. లేకపోతే ఆటికి మన ఇంటికానే ఉంటా, ఉండు పొరకలు వేసుకొని అమ్ముకుంటూ పోదు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని పిల్లలు ఎక్కడుండాలి? ముందుండాలి ప్రియులారా. తన యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. ఇదిగో 603వ పేజీలో, దేవునికి ప్రియులుగా ఉంటే శుభము కలుగుతుంది, నిద్రించుచుండగా వారు పొందుకుంటారు, ప్రథమ ఫలమై ఉంటారు. 42 మొదటి వచనం యెషయా గ్రంథం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు ఏముంచుతాడట? నా ఆత్మను ఉంచుదును అన్నాడు. దేవునికి మనం ప్రియులుగా ఉంటే ఆత్మ చేత నడిపించబడతాం, ఆత్మ కార్యాలు చేస్తాం. ఆత్మ ఫలములేవనగా, మీరు చెప్తారా? ఆత్మ ఫలములేమనగా ఇప్పుడు చెప్పాలి, చూద్దాం ఎంత టకటకా చెప్తారో. చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. ఏం స్లో అయినారే? ఇవి మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఎన్నేనాయి? 19 కదా? 9రా? ఓకే. దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆత్మ కలిగిన వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడతారు? కొంతమంది మాట్లాడుతూ ఉంటే కారం ఏం తినాల్సిన అవసరంలే కదండి, వాళ్ళు మాట్లాడితే వింటే చాలన్నమాట. అట్లా మాట్లాడుతూ అంటారండి.
ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో? అంత చిన్న జీవితానికి అంత ద్వేషాన్ని నూరు పెట్టుకొని, మనసంతా పగతో నింపుకొని, అసూయతో నింపుకొని మాట్లాడడం అవసరమా? చెప్పేటప్పుడు ప్రేమగా చెప్పచ్చు, మంచిగా చెప్పచ్చు, వినని వాళ్ళకి చెప్పచ్చు, ప్రేమతో చెప్పచ్చు. కానీ మనం ఏం చేస్తాం? ద్వేషంతో, అంటే వాళ్ళంటే నచ్చదు మనకు, వాళ్ళ మీద అసూయ మనకు, దాన్ని వేరే రీతిగా మాట్లాడేస్తాం. దేవునికి ప్రియులుగా ఉన్నవారు ప్రేమకు విరుద్ధమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉండరు. రెండోది, ప్రేమ తర్వాత ఏముంది? సంతోషం ఉంది. సంతోషం అస్సలుకు ఉండదు. ఏదైనా చెప్తానే కూడా అంటారు, కానీ మనస్ఫూర్తిగా నవ్వలేరండి. ఈ లోకంలో మనస్ఫూర్తిగా నవ్వగలిగిన ఏకైక వ్యక్తి మనిషి ఒక్కడే. మీ ఇంట్లో ఎప్పుడన్నా కుక్క నగినట్టు కానీ, పిల్లి నగినట్టు కానీ, ఎనుము నగినట్టు కానీ మీరు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడా చూసిండం మనం. సంతోషించదగిన మనిషి ఒక్కడే. నవ్వండి అప్పుడప్పుడు, హ్యాపీ నగితే మీ ముఖాలు చూడండి ఎంత బాగుంటే మీరు అద్దంలో చూసుకోండి. కొంతమంది నవ్వమంటే బలవంతపు నవ్వుతారు. బలవంతం నవ్వు ఎట్టుంటుంది చెప్పమంటారా? అప్పుడప్పుడు బలవంతపు నవ్వు ఎట్టుంటుందంటే శవం పెట్టెలో పెట్టింటారు, ఇటుంటది అంతే. అది ఆ పనులు ఎందుకు తెరిచింది అని అంటే, అది ఊపిరి ఆడక చచ్చి పనులు తెరిచినారు వాళ్ళు. అట్ట నవ్వకూడదు, హార్ట్ఫుల్గా నవ్వండి. నవ్వితే చాలా రోగాలు దూరం అయిపోతాయి. ఆ సంతోషం తర్వాత ఎవరితో మామూలుగా మాట్లాడమే, మనం సమాధానంగా ఉండమే. అయ్యో ఎంత కోపమో పగో. దేవుని ప్రియబిడలారా, దేవుని ప్రియులమైతే ఆత్మయందు ఈ లక్షణాలు కలిగి ఉంటాం. లేచి నిలబడదాము, ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన దేవా, మహోన్నతుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ లోకములో కొంతమంది కలహప్రియులున్నారు నాయన. రెల్లులో మృగము దాక్కున్నట్టుగా దాక్కొని సందర్భాన్ని బట్టి బయటికి వచ్చేవాళ్ళు. ఆబోతుల వలె సందర్భం లేకపోయినా వచ్చి మీద పడేవారు. ఇలాంటి కలహప్రియులుగా ఉండకోకుండా మరికొంతమంది నేనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలన్న స్వార్థపూరితమైన జీవితాలు కొందరివి. మరికొంతమంది భోజన ప్రియులు. ఇవి ఏమాత్రము విశ్వాస జీవితానికి తగినవి కాదు. కానీ మేము నీకు ప్రియులుగా ఉంటే గనులుగా ఉంటామని గడిచిన సందేశములో, మీకు ప్రియులుగా ఉంటే చేసిన విజ్ఞాపన ఆలకించబడతామని గడిచిన సందేశములో, నేటి దినమున మీకు ప్రియులుగా ఉంటే మాకు శుభము కలుగుతుంది, అనగా మీరు తోడుగా ఉంటారు. నిజమే నాయన, మీరు తోడు లేకుండా ఈ లోకంలో మేము జీవించలేం. మీకు ప్రియులుగా ఉంటే మేము ప్రశాంతమైన విశ్రాంతిని తీసుకోగలం, నెమ్మదిగా ఉండగలం. మీకు ప్రియులుగా మేము ఉండగలిగితే ప్రథమ ఫలమై ఉంటాము. మీకు ప్రియులుగా మేముంటే తండ్రి, మీ ఆత్మచేత నడిపించబడతాం. ఈ వాక్యం విన్న మా ప్రియులందరినీ అటు స్థితిలోనికి మీరు నడిపించండి నాయన. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుని. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.